ఇంటింటి ప్రేమాయణం పార్ట్ 4 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. చిదంబరం గారి అబ్బాయి లక్ష్మీపతి గారి మేనల్లుడు సదరు ఈ పొలాలకు యజమాని కాలువలో బురద కడుక్కుంటున్నాడు అని అమ్మలక్కలు నవ్వుకుంటూ ఉన్నారు పొలాల్లో. అదేమీ పట్టించుకోకుండా తన బాడీని కండలు చూపించేలా వీరత్వం చూపిస్తున్నాడు చరణ్. నిండా 16 ఏళ్ళు లేని కుర్రవాడు. వెర్రి మాలోకం. కోడికి ఉంటాయిరా కండలు, అవే చికెన్ లెగ్స్ అని వేయించుకొని తింటాం అనుకుంటూ కొందరు చిన్న వయసు అమ్మాయిలు అనుకొని తెగ నవ్వుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళెందుకు నవ్వుకుంటున్నారు అనేది చరణ్కి అర్థం కాదు. ఆ వయసు అలాంటిది. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ మరి, ఎదురు లేని గారాబం, తండ్రి భయం లేనివాడు మరి. తనను చూసి తెగ నవ్వుకుంటున్నారు అమ్మాయిలు అని తెగ ముచ్చట పడిపోతూ ఉన్నాడు చరణ్. కాలువ నుండి బయటకు వచ్చి వాళ్ళ రేపటి భావనను కలవాలి అని వెళ్తున్నాడు. చెప్పాలంటే పొలం గట్ల మీద నడవాలి అంటే చాలా ప్రాక్టీస్ కావాలి. సన్నటి దారి, పైగా బురద, తడిసిన బట్టలతో విచిత్రంగా వెళ్తున్నాడు చరణ్. బాబుగారు అటు కాదు ఇటు రండి అంటూ గుర్రబండి చెన్నయ్య పిలిచాడు. చెన్నయ్యను చూసి అమ్మయ్య అనుకుని చరణ్ అతనితో కలిసి తన శ్రీపతి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఏమిటి బావా ఇది అన్నాడు ఆశ్చర్యంగా చరణ్. అరే ఎప్పుడొచ్చావురా బామ్మర్ది అంటూ పకపక నవ్వాడు శ్రీపతి. బొమ్మల లుంగి కట్టుకొని వెరైటీ టీషర్ట్ వేసి విచిత్రంగా రెడీ అయ్యాడు శ్రీపతి. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇంటి దగ్గర చాలా విషయాలు జరుగుతున్నాయి. అమ్మవారికి పొంగళ్ళు కూడా పెడుతున్నారు. నిన్ను చూద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం రా బావా అన్నాడు చరణ్. కాసేపు కూర్చోరాదు అంటున్న శ్రీపతి వైపు చూసి సరే అని కూర్చున్నాడు చరణ్. పొయ్యి రాజేసి చికెన్ ముక్కలకు కారం ఉప్పు అద్ది కాలుస్తున్నాడు ఒకడు. మరొకడు అది వీడియో తీస్తున్నాడు. మాట్లాడవద్దు అని చరణ్కి సైగ చేశాడు. మనం ఈ విధంగా తయారు చేసుకున్న చికెన్ ముక్కలను ఇలా కాల్చుకొని తింటే ఆరోగ్యానికి రుచికి రుచి అని చెబుతున్నాడు ఆ కాల్చేవాడు. మీరు చెప్పండి సార్ ఎలా ఉంది అంటూ శ్రీపతికి 2 ముక్కలు అరిటాకుల్లో పెట్టించాడు. అది కూడా వివరంగా వీడియో తీస్తున్నాడు. భలే చిత్రంగా ఉన్నాయి వీరి వేషాలు. నాకు కెమెరా పిచ్చింది కానీ ఇంకా ఇలా మొదల్లేదనుకున్నాడు చరణ్. శ్రీపతి చికెన్ ముక్క తింటూ అబ్బా సూపర్ అని చెప్పాడు. ఓకే చూడండి వీడియో ఎలా వచ్చిందో అని ఒకసారి చూశారు. అంతా బాగా వచ్చింది. అబ్బో ఈ అవతారంలో నిజంగానే పల్లెటూరి పూల రంగల్లా ఉన్నావు బావా అంటూ నవ్వేశాడు చరణ్. అది కాదురా నువ్వేంటి తడిసిన బట్టలు అంటూ నవ్వాడు శ్రీపతి. జరిగింది చెప్పాడు చరణ్. చెన్నై కూడా జరిగింది చెప్పాడు. ఆ గుర్రం చాలా మకురు అని చెప్పి నవ్వాడు శ్రీపతి. బావా అగ్రికల్చర్ BSc చదువుతా అన్నారుగా అన్నాడు చరణ్. ఏమోరా నాకైతే చదువు ఎక్కలేదు. ఆస్తికి తక్కువ లేదు. ఏదో నాకు తెలిసినంత ఇదిగో ఈ యూట్యూబ్ ద్వారా సంపాదించాలని ప్రయత్నిస్తున్నాను అంటూ నవ్వాడు శ్రీపతి. ఎంతమంది చూస్తున్నారు బావా నీ వీడియోలు అన్నాడు ఆశ్చర్యంగా ఉత్సాహంగా చరణ్. ఇదిగో నా వీడియోలు అంటూ చూపించాడు శ్రీపతి. ఇదేమిటి ఇంత విడ్డూరంగా ఉన్నాయి, వీటినెవరు చూస్తారు అని మనసులో అనుకున్నాడు చరణ్. అదేంటి బావా ఈ చేపలు పట్టుకొని ఇట్లా దిగావు అన్నాడు చరణ్ నవ్వుతూ. అయ్యో పిచ్చోడా అటువంటి వీడియోలే ఇప్పుడు ఎక్కువ చూసేది. చూడు 30 మంది ఫాలోవర్స్ మామూలు కాదు అన్నాడు నవ్వుతూ శ్రీపతి. ఏంటి బావా అదో గొప్పలా చెప్తున్నారు అంటూ నవ్వాడు చరణ్. చెన్నయ్య నవ్వుతూ ఆ 30 మంది కూడా మన ఊరి వాళ్ళే బాబు, వాళ్ళందరికీ కూడా ఫోన్లు కొనిచ్చారు బాబుగారు అంటూ నవ్వుతూ ఉంటే సరే ఆ చంద్రకోలైటు తీసుకురారా వీడిని వాయించుదాము అన్నాడు శ్రీపతి. హాయ్ బాబు సరదాకి అన్నాను బాబుగారు అన్నాడు చెన్నయ్య భయంతో. ఇంతలో అప్పిగాడు వచ్చి ఒరేయ్ అల్లుడు డబ్బులు ఇవ్వరా అంటూ గోల చేస్తున్నాడు. చెప్పానుగా నీ పేరు మీద యూట్యూబ్లో ఛానల్ పెడుతున్నాను, ఎంతమంది చూస్తారో అది నీకే కదా గొప్పతనం. అప్పిగాడి వీడియోలంటేనే అద్దిరిపోవాలి అంటున్న శ్రీపతి మాటలకు పొంగిపోయాడు లావుపాటి అప్పిగాడు. వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాక అప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు ఇస్తాను వడ్డీతో సహా అని చెప్పాడు శ్రీపతి. అది ఈ జన్మలో జరిగే పని కాదు అని మనసులో అనుకొని నవ్వుకున్నాడు చరణ్. చరణ్ నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా అన్నాడు శ్రీపతి. అయ్యో మీకు తెలియదా బావా మా నాన్న పిసినారివాడు. ఇక అమ్మని అడగాల పిన్నిని అడగాలో తెలియక తికమక పడి పాకెట్ మనీ కూడా లేకుండా ఉంటాను నేను అని అక్కడ నుండి వెళ్ళాడు చరణ్. వీడు మామూలు వాడు కాదు, మా అత్తలను మించిపోతాడు అని నవ్వుకున్నాడు శ్రీపతి. ఇంతలో చేపల కూరతో చిలకమ్మ వచ్చింది టిఫిన్ తీసుకొని. బాబు నేను వెళ్తున్నాను
మీరు రండి అంటూ బలవంతంగా తీసుకువెళ్ళాడు చెన్నయ్య చరణ్ని. ఇప్పటి వరకు చూసింది చేసింది పర్వాలేదు, ఇప్పుడు చూడాల్సిన అవసరమే లేదు. చిదంబరం బాబు గారు ఎంతో మంచివారు, ఆయనకు రేపు లేనిపోని బాధలు తీసుకురాకూడదు కదూ అన్న ఆలోచన కలిగిన నమ్మిన బంటు చెన్నయ్య అక్కడి నుండి చరణ్ని తీసుకువెళ్ళిపోయాడు. చేపల కూర నీకోసమే తెచ్చాను మామా అన్నది చిలకమ్మ. అయినా నా పేరు శ్రీలక్ష్మి అయితే చిలకమ్మ అని ఎందుకు పిలుస్తావు అన్నది చిలకమ్మ నవ్వుతూ. ఎందుకు, నాకు నచ్చింది నేను పిలుస్తున్నాను అంటూ చిలకమ్మ బుగ్గ మీద ఒక చిటిక వేశాడు శ్రీపతి. నేను చేసిన చేపల కూర వీడియో తీయిస్తాను అన్నావుగా బావా అన్నది చిలకమ్మ. నువ్వు పెట్టిన పేరు బాగానే ఉంది, అదే అలవాటయ్యి శ్రీలక్ష్మి అని పిలుస్తుంటే పలకడం లేదు నేను ఈ మధ్యన అంటూ నవ్వింది చిలకమ్మ. శ్రీలక్ష్మి మా అత్త పేరు, లక్ష్మమ్మ మా నానమ్మ పేరు. ఆ రెండు పేర్లు ఉన్న నిన్ను అలా పిలవబుద్ధి కాలేదే చిలకమ్మ, అంటే చాలా నచ్చుతుంది నాకు అంటూ శ్రీపతి చేపల కూర ఇత్తడి టిఫిన్లో మూత తీసి వీడియో అబ్బాయిని పిలిచాడు. ఈ ఇత్తడి టిఫిన్లో చేపల కూర ఉంది, అది చాలా రుచిగా ఉంటుంది, ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి అంటే చిలకమ్మ చేసిన వంట చూసి తీరవలసిందే అంటూ శ్రీపతి మరొక వీడియో అప్లోడ్ చేశాడు. అంతా అయ్యాక అదేమిటి బావా నన్ను చూపించవా అన్నది చిలకమ్మ. ఉండవే, నేను పెట్టిన వీడియోకి చిలకమ్మ చేపల పులుసు అని పేరు పెట్టాను, ఎంతమంది వస్తారో లైన్లోకి చూద్దాం, అప్పుడు నీ వీడియోని వెంటనే అప్లోడ్ చేద్దాం అంటూ నవ్వాడు శ్రీపతి. చెరకు తోట వైపు చూస్తూ నవ్వుతూ. చెరుకులు బాగా ఏపుగా పెరిగాయి అన్నది చిలకమ్మ. అక్కడ ఉన్నవారు అక్కడ నుండి బయలుదేరారు. వారికి తెలుసు శ్రీపతి దగ్గర ఎంతసేపు ఉండాలో ఎప్పుడు ఉండకూడదో. చెరుకు తోటలో మంచె మీద మన యవ్వారం చూసి చెరుకులు బాగా ఏపుగా పెరిగాయి చిలకమ్మ అంటూ చిలకమ్మని ఎత్తుకొని మంచం మీద కూర్చోబెట్టాడు శ్రీపతి. ఆకాశానికి కొత్తేమీ కాదు శ్రీపతి వేశాలు. మంచెకు తెలుసు చుట్టూ గుబురుగా ఉన్న తోటకు తెలుసు వారి మధ్య జరుగుతున్న విషయం. ప్రేమిస్తున్నాను అని చెప్పావు, అచ్చట్లు ముచ్చట్లు అన్నావు, చేపల కూర అన్నావు, అన్నం ముద్దలను తిన్నావు, నన్ను ఈ విధంగా ఇలా పెళ్ళి కాకుండా అంటున్నాం. చిలకమ్మ నోరు మూశాడు శ్రీపతి. పెళ్లి చేసుకొని ఎవరు సుఖపడ్డారే పిచ్చిదాన, ఒక్కదాన్ని అడుగు, పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నారా అని పొయ్యి దగ్గర జిడ్డు మోకం వేసుకొని కూర్చొని ఉంటున్నారు నీ స్నేహితురాలు తెలీదా అన్నాడు శ్రీపతి. నీ చిలకమ్మ మొదటిగా నిజంగా ప్రేమిస్తున్నాడు శ్రీపతి అనుకొని లొంగిపోయిన మాట నిజం, కానీ కోపం వస్తే శ్రీపతి మనిషి కాదు అన్న విషయం కూడా ఒకసారి పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు బయటపడింది. అప్పటి నుండి భయంతో గట్టిగా అడగదు ఆ విషయాన్ని చిలకమ్మ. తనకున్న అవ్వకు కళ్ళు ఎలాగో కనబడవు. తమ ఇద్దరి బంధం అందరికీ తెలిసిపోయింది. చేసేది ఏమీ లేదు, ఈ జీవితానికి ఇది చాలు అన్న నిర్ణయానికి వచ్చేసింది చిలకమ్మ. అలా అని మరి ఏ తప్పు చేయలేదు చిలకమ్మ. చెన్నయ్య వెంట గుర్రపు బండి మీద వెళుతున్నాడు చరణ్. బావ ఎప్పుడొస్తాడు, అక్కడేం పని అని అడిగాడు చరణ్. ఏం పని ఉంటుంది బాబు, పల్లెటూరు వాళ్ళం అయినా ఎంతోమంది చక్కగా చదువుకొని బాగుపడుతున్నాడు. మీ శ్రీపతి బాబుతో కలవద్దు, చెప్పకూడదు, కానీ అన్ని వేషాలున్నాయి ఈ వయసులో. కొన్ని తప్పులుగా కనిపించవు కానీ జీవితానికి రేపు అవే పెద్ద ముప్పుగా మిగులుతాయి ఒక్కొక్కరికి అని చెబుతున్న చెన్నై వైపు ఆశ్చర్యంగా చూశాడు చరణ్. ఇంతలో గుర్రబండికి ఒక అందమైన అమ్మాయి లంగా ఓనితో ఎదురొచ్చింది. అయ్య బాబోయ్ చిట్టమ్మ అని చెన్నయ్య భయపడి బండి ఆపేశాడు. చిట్టమ్మ ఏమ్మా ఇలా వచ్చావు అన్నాడు చెన్నయ్య బండి దిగి. ఏంటి మావయ్య మరి పొద్దున్నే వెళ్తావు, ఇక ముద్ద తినే పనే లేదా ఎంత? ఆ లక్ష్మీపతి వాళ్ళ దగ్గర పని చేస్తే మాత్రం వేలకు ముద్ద తినాలి, పోనీ అక్కడ అన్నం ఎవరు పెడతారు, పిసినారి మూక అంటూ కసురుకుంటూ మాట్లాడింది చిట్టమ్మ. గుర్రెబండిలో పడుకొని స్టైల్గా ఫోన్ చూసుకుంటున్న చరణ్ ఒక్కసారిగా బండి నుండి వంగి చూశాడు. బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉందమ్మాయి అని ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా బండి దిగాడు. ఎవరు మామయ్య, వెర్రి చూపులు చూస్తూ నిలబడ్డాడు, పిట్టల దొరలాగా ఉన్నాడు అన్నది చిరాకుగా చరణ్ వైపు ఎగాదిగా చూస్తూ చిట్టమ్మ. అయ్య బాబోయ్
తప్పైపోయింది బాబుగారు, ఏమీ అనుకోకండి, నా మేనకోడలు, ఏమీ తెలియదు దానికి, అమాయకురాలు అంటూ ఉన్నాడు చెన్నయ్య. చదువు సంధ్య ఉండదు కదూ, అలాగే మాట్లాడుతారు కొందరు అన్నాడు చరణ్ అల్లరిగా నవ్వుతూ. ఇంతలో చెన్నయ్య చిట్టెమ్మ చెవిలో చెప్పాడు, ఓహో ఆ లక్ష్మీపతి గారి మేనల్లుడా, కొడుకు పెద్ద పిచ్చోడు అనుకున్నాను, ఇంకో చిన్న పిచ్చోడు కూడా ఉన్నాడా వాళ్లకు అంటూ కోపంగా చూసింది చిట్టెమ్మ. కాదమ్మా, లక్ష్మీపతి గారి మేనల్లుడు అని చెప్పాడు చెన్నయ్య. అయితే ఎవరికి గొప్ప, ఏమన్నా డాక్టరా కలెక్టరా ఏమిటి మిస్టర్, చదువు గురించి మాట్లాడుతున్నావు, నేను 10th క్లాస్ చదువుతున్నాను అన్నది పూజ. నేను కూడా 10th క్లాస్ చదువుతున్నాను అన్నాడు చరణ్ నవ్వుతూ. నీలాగా తూతూ మంత్రం చదువులతో కాదు నేను చదివేది, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వెంత బాగా చదువుతావో, ఈ చుట్టుపక్కల ఊళ్ళో నేనే బాగా చదివేది అని చెప్పింది పూజ. చిట్టెమ్మ, ఎందుకు గొడవలు, ఇంటికి పద, నేను వచ్చేస్తాను అన్నాడు చెన్నయ్య. ఏంటి చిట్టెలుక, అదేం పేరు అంటూ పక్కపక్క నవ్వాడు చరణ్. అయినా నీకు చెవుడు కూడా ఉందన్నమాట అంటూ నవ్వింది చిట్టెమ్మ. అయినా నాకంటే పెద్దవాళ్ళతో నాకెందుకులే అన్నాడు చరణ్. అయ్యో, ఒక విషయం తెలుసా బాబు, ఈ ఊరు మిమ్మల్ని కనడానికి మీ అమ్మగారు వచ్చినప్పుడు మీరు పుట్టి 11 రోజుల పురుడైన తర్వాత చిట్టెమ్మ పుట్టింది, పేరు పూజలత. నా మేనకోడలు పేరు ముద్దుగా నేనే చిట్టెమ్మ అని పిలుస్తాను అంటూ నవ్వాడు చెన్నయ్య. పేరు చాలా బాగుంది, పూజ అయితే నేను పుట్టిన సంవత్సరంలో పుట్టిన నెలలోనే పుట్టావన్నమాట అంటూ నవ్వేశాడు చరణ్. ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాటు లేదు, పని పాట లేకుండా సోమరులుగా తిరిగేవారు సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు, వాళ్ళంటే నాకు చిరాకు అంటూ జడ ముందుకు వేసుకొని స్టైల్గా పొగరుగా వెనక్కి తిరిగింది చిట్టెమ్మ. చిట్టెమ్మ, ఎంత బాగున్నావే, ఇంతవరకు ఎవరూ అలా కనిపించలేదు నా కళ్ళకు అనుకున్నాడు చరణ్. అలాగే చూస్తూ నిలబడ్డ చరణ్ వైపు చూసి, పని చేసుకుని మా బోటి వాళ్ళ పిల్లలే బాబు, ఏదో అలా వాగుతుంటారు, దేనికి మీతో సమానమైన వారం కాదులేండి, పదండి అంటూ చరణ్లోని ఆలోచనను తుంచాలని తెలివిగా చెప్పాడు చెన్నయ్య. బండెక్కిన తర్వాత సోమరులుగా ఉండేవారంటే నాకు అసహ్యం అన్న చిట్టెమ్మ మాటలు గుర్తుకొచ్చి పడుకున్నాడు. పైకి లేచి కూర్చున్నాడు బండిలో చరణ్. ఇన్నాళ్ళు ఏమి చదవాలో అనిపించేది, కానీ ఇప్పుడు చదివి తీరాలనిపించింది. ఒక ఆడపిల్ల మాటలు తన మనస్సును కదిలించాయి. నిజమే, పని పాట లేకుండా ఉంటే శ్రీపతి బావ మాదిరిగా అందరితో చివాట్లు తినాలి. అసలు ఒకరితో మాటలు ఎందుకు పడాలి? చిట్టెమ్మకేముంది, ఆస్తి లేదు, ఏమీ లేదు, కానీ ఆత్మాభిమానంతో తన గౌరవాన్ని తను కాపాడుకుంటుంది. ఇంతకు ముందు తన పొలం దగ్గర చేసిన పనులు తనకే అసహ్యం కలిగాయి. శ్రీపతి బావను గుర్తు చేసుకొని మరీ తిట్టింది. అంటే చిట్టెమ్మ పద్ధతి చాలా మంచిదనిపించింది చరణ్కి. ఎంత అందంగా కనిపించింది కళ్ళకు, మాట్లాడుతుంటే అలాగే వినాలి అనిపించింది. కానీ మంచి అమ్మాయి అనుకున్నాడు చరణ్. ఏంటి బాబు, ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చున్నారు అన్నాడు చెన్నయ్య. ఏమీ లేదు, చిట్టెమ్మ ఎక్కడ చదువుకుంటుంది అన్నాడు చరణ్. ఇంకా చదివేది ఏముంది బాబు, 10 దాకా చదివింది, అక్కడికే ఎక్కువ. ఈ పల్లెటూరులో మా బోటి వాళ్ళ ఇళ్లలో వెంటనే గంతకు దగ్గ బొంతతో పెళ్లి చేసేస్తాను అన్నాడు చెన్నయ్య. ఎందుకు, చదువంటే ఇష్టంలా ఉందిగా, చిట్టెమ్మకు చదివించవచ్చుగా అన్నాడు చరణ్. ఆ విషయాలు మీకెందుకు బాబు, మా ఇళ్లలో అదే గొప్ప, అక్కడికే చదివిన వారికి భర్తను తీసుకురావాలంటే చాలా కష్టం, 10 చదివిన అమ్మాయికి కుర్రాడు దొరకాలంటే కష్టం అని చెప్పి చరణ్ ఏదో అనబోతుంటే లల్లాయి పాటలు పాడుకుంటూ ఇంటి దగ్గరకు చేరాడు చెన్నయ్య. అమ్మవారి కొలుపులు అంగరంగ వైభవంగా జరిగాయి. వనిత, కవిత ఇద్దరు టూర్ వెళ్లారు. కాలేజీ పిల్లలతో వనిత, కవిత వాళ్ళ కుటుంబ సంగతులు చాలా కొత్తగా జోవియల్గా చెప్పుకుంటారు కాలేజీ స్టూడెంట్స్ రహస్యంగా. ఇద్దరికి తండ్రి ఒక్కరేనంట, పైగా ఒకే రోజు ఒక్కో సంవత్సరం పుట్టారట. కాలేజీలో కొత్తగా చేరిన వరుణ్కి వనితను పొగిడితే కవితకు ఇష్టం ఉండదు, కవితను పొగిడితే వనితకి ఇష్టం ఉండదు అన్న సంగతి కనిపెట్టి ఏదో రకంగా అల్లరి చేయాలనుకున్నాడు ఫ్రెండ్స్తో. బస్సులో అందరూ హ్యాపీగా వెళ్తున్నారు. వనిత తన ఫ్రెండ్స్తో ఎదురు సీట్లో కూర్చుంటే కవిత వెనక సీట్లో తన ఫ్రెండ్స్తో కూర్చుంది. కాలేజీ లెక్చరర్స్ అక్కడ ప్రోగ్రాం కోసం కిందకు దిగారు. స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఒరేయ్, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగడు సినిమా చాలా బాగుంటుంది కదూ అన్నాడు వరుణ్ శ్రీనుతో. అవునరా, అప్పటికి ఇప్పటికీ ఆ కథ లెక్క వేరు కదా అంటూ నవ్వాడు శ్రీను. బస్సులో అందరి వైపు చూసి ఆ మాటలు వింటూ ఉన్నారు కవిత, వనిత. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. కాలేజీ పిల్లలతో గోలగోలగా ఉంది
ఉంది బస్సు. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట అంటూ పాటలు పాడుతూ అల్లరి చేస్తున్నారు కుర్ర బ్యాచ్. వనిత చాలా బాగుంటుందిరా కవిత కంటే అన్నాడు వరుణ్. లేదురా కవిత చాలా బాగుంటుంది వనిత కంటే అన్నాడు ప్రవీణ్. వనిత బాగుంటుంది అన్నప్పుడు కవిత ముఖం మార్చుకొని కోపంగా చూసింది. వరుణ్ బ్యాచ్ వైపు కవిత బాగుంటుంది అన్నప్పుడు కోపంగా చూసింది ప్రవీణ్ వైపు వనిత. ఏమైందిరా వీళ్ళ సీక్రెట్ అనుకున్నారు కుర్ర బ్యాచ్. పార్కులు, కొండ గుహలు అన్ని ప్రాంతాలు చూశారు. అక్కడ అందమైన శిల్పాలుంటే చూస్తున్నారు ఒకవైపు వనిత, ఇంకోవైపు కవిత ఫ్రెండ్స్తో వనిత దగ్గరకు వెళ్ళాడు. ప్రవీణ్కి ఎందుకో కవిత కంటే నువ్వే బాగుంటావనిపిస్తుంది, యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు ప్రవీణ్ వనిత వైపు చూస్తూ. అలానా అన్నది వనిత ప్రవీణ్ వైపు చూస్తూ. అలాగే కవిత దగ్గరికి వెళ్ళి వనిత కంటే నువ్వే బాగుంటావు కవిత అన్నాడు వరుణ్. అలాగా అన్నది కవిత. వెంటనే కవిత, వనిత ఇద్దరు ఒకే చోట నిలబడ్డారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రిక్స్ మా దగ్గర చేయవద్దు. ఒకరిని పొగిడితే ఇంకొకరికి కోపం రావచ్చు, కానీ ఒకరిని పొగిడి ఇంకొకరితో వెధవ వేషాలు వేస్తే ఇద్దరం కలిసి తంతాం. మా సంగతి తెలీదు అన్నారు ఇద్దరు ఒకేసారి. ఒకే మాటగా ఆశ్చర్యంగా వెనక్కు తగ్గారు ఇద్దరు అబ్బాయిలు. అందరూ నవ్వారు. వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం ఎవరికీ లేదు. అలాగే ఉంటారు, కానీ ఏ సమస్యకైనా సమాధానం ఇద్దరు చెబుతారు. ఇంకొకటి తెలుసా వరుణ్, వాళ్ళిద్దరూ కరాటీలో కూడా బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు, మన కాలేజీ తరపున నేర్చుకున్నారు అని చెప్పాడు నవ్వుతూ ఇంజనీరింగ్ సీనియర్ విజయ్. అవునా అని ఆశ్చర్యపోవడం ఇప్పుడు ప్రవీణ్, వరుణ్ వంతు అయ్యింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.